బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దుర్గా. సినిమా ఈ పదంతో ప్రతి ఒక్కరికి ఒక అనుబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరూ సినిమాల్లో తమ నిజ జీవితాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటారు. మనందరికీ తెలిసిందే, సినిమాల్లో చాలా మంది స్టార్స్ వస్తుంటారు, ఎప్పటికప్పటికి కొత్త కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. అయితే వీరందరిలో మన మెగాస్టార్ చిరంజీవి గారిది ఒక ప్రత్యేక శైలి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించడం కూడా జరిగింది. అయితే దీనిపై స్పందించేందుకు మన ముందున్నారు ఫిల్మ్ అనలిస్ట్ ప్రకాష్ యాదవ్ గారు. ఇప్పుడు ఆయన అడిగి చిరంజీవి గారి యొక్క ప్రస్థానాన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ప్రకాష్ యాదవ్ గారు, ముందుగా నాకు ఒక డౌట్. అసలు చిరంజీవి గారి గురించి తెలుసుకునే ముందు అసలు మీ గురించి తెలుసుకుందాం ఫస్ట్. సార్, అయితే మీరు జనరల్గా అయితే మీ ప్రొఫెషన్ అయితే ఫిల్మ్ అనలిస్ట్ కాదు. మీరు అసలు ఎందుకు మీకు అనలైజింగ్ చెయ్యాలి ఫిల్మ్ గురించి అని ఆలోచన వచ్చింది? అసలు ఎలా మారారు ఇలాగా? అంటే ప్రతి వాళ్ళు సినిమా చూస్తూ ఉంటారు అండ్ ప్రొఫెషనల్గా ఒక కెమెరా ముందు వచ్చి చేయకపోవచ్చు, చెప్పకపోవచ్చు, కానీ వివిధ సందర్భాల్లో నలుగురు ఫ్రెండ్స్ కూర్చుంటే మాటల్లో డెఫినెట్గా ఫిల్మ్ అనే సబ్జెక్ట్ వస్తుంది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి అనేది చాలా ఒక ప్రత్యేకత ఉంది. అంటే కొన్ని ఏళ్ల తరబడి, పర్టికులర్గా సౌత్ ఇండియా, అందులో తెలుగు వాళ్ళలో సినిమా అంటే ఒక విపరీతమైన అభిమానం. నా ప్రొఫెషన్ వేరే, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, సో ఐ వర్క్ ఫర్ ఏ ప్రొఫెషనల్ కంపెనీ. కానీ సినిమా అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం, ఆసక్తి, ఇష్టం. సో సినిమా కూడా చాలా నేర్పుతుంది. ఐ మీన్ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ సొసైటీ. నేను ఇలా ఇంతకుముందు అన్నట్టుగానే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళలో, ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళలో కూడా అయి ఉండొచ్చు. వివిధ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కూడా, ఆయన ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక బ్యూరోక్రాట్ కావచ్చు, సీనియర్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా మనకు వచ్చే టాపిక్ అయితే ఇది. విశ్లేషించే ప్లాట్ఫామ్ ఉండకపోవచ్చు, కానీ ఆ ప్రైవేట్ కాన్వర్సేషన్లో ఇంకా చాలా బాగా విశ్లేషించే వాళ్ళు ఉంటారనమాట. సో ఇప్పుడు ఏమైందంటే, ముందు ప్రొఫెషనల్గా ఉండాలంటే ఛానల్స్ చాలా తక్కువగా ఉండేవి, అంటే ఏదైనా ప్లాట్ఫామ్ చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయడానికి మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు, యూ కెన్ రీచ్ అవుట్ టు లాట్ ఆఫ్ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. అది అనమాట. అయితే చిన్నప్పటి నుంచి ఇప్పుడు చిరంజీవి గారి టాపిక్ వచ్చింది కాబట్టి చిరంజీవి గారి సినిమాలు చూస్తూనే పెరిగాము. సో ఈజ్ ఎ డిఫరెంట్ యాక్టర్, a different person. Exactly. And he deserves this highest, it is the second highest award in the country. Yes. And ఇందులో కూడా ఏంటంటే సినిమా ఫీల్డ్కి సంబంధించి ఓన్లీ నలుగురికే వచ్చింది. యాక్టర్స్లో అయితే నాగేశ్వరరావు గారికి వచ్చింది, తర్వాత చిరంజీవి గారికి ఇది అనమాట. మిగతా ఇద్దరు బాలసుబ్రహ్మణ్యం గారు, బాలమురళీకృష్ణ గారు. సో ఈజ్ అ డిఫరెంట్ పర్సనాలిటీ. అబ్సల్యూట్లీ. అంటే పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు. ఇంతకుముందు మనకు తెలిసిందే పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది. తాజాగా పద్మ విభూషణ్తో కూడా ఆయన సత్కరించడం జరిగింది. మన తెలుగు వాళ్ళందరికీ నిజంగా గర్వకారణం. అయితే అసలు కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే ఒక మామూలు వ్యక్తి, ఎటువంటి గాడ్ ఫాదర్ లేడు తనకి నిజంగానే. అయినప్పటికీ ఇండస్ట్రీలో నిజంగా ఒక మెగాస్టార్గా మనందరితో మెగాస్టార్ని పిలిపించుకునే రేంజ్కి ఎదిగారు. అలా అవ్వడానికి కారణాలు ఏంటి? అసలు ఆయన ఎంత శ్రమ పడితే ఈ స్థాయికి వచ్చి ఉంటారంటారు? మీకు చెప్పినట్టుగానే చిరంజీవి గారిది ఒక ప్రత్యేక స్థానం ఇండస్ట్రీలో. అంతకుముందు అంటే సినిమా అనేది ఒక ఇండస్ట్రీ లాగా మొదలైనప్పుడు నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. ఆ తరం వేరు. కానీ ఈ తరం వచ్చేసరికి ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ నుంచి హీరోస్గా రావడం మొదలెట్టారు. ఇప్పుడు ఆయన తరంలో ఉన్న మిగతా ముగ్గురు హీరోలు, బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున, సో వీళ్ళందరూ కూడా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో వాళ్ళ వెరీ ఫస్ట్ పిక్చర్ హీరోగా వాళ్ళు పరిచయం అయ్యారు అన్నమాట. సో దే వర్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ అ హీరో. కానీ చిరంజీవి గారికి ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు. 1978లో ఫస్ట్ పిక్చర్ అయింది ప్రాణం ఖరీదు. యాక్ట్ చేసిందేమో పునాది రాళ్ళు, అది తర్వాత రిలీజ్ అయింది ప్రాణం ఖరీదు. సో అలా అంచెలంచెలుగా చిన్న రోల్స్ వేసుకుంటూ ఆయన ఒక స్టార్డమ్ అటైన్ అయ్యారు. చాలా స్ట్రగుల్ అది. సో బ్యాకింగ్ లేకపోతే అతను ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా చేసేసరికి ఒక 7-8 సినిమాలు అయినాయి. అయితే ఆయన సెకండ్ పిక్చర్ రిలీజ్ అయింది మన ఊరి పాండవులు. అది చూసినప్పుడే అనుకున్నాం, అంటే చాలామంది మేము చూసిన వాళ్ళం అనమాట. అందులో 5గురిలో ఒకడు పాండవుల్లో. సో ఆయనతో పాటు అందులో ఆ రోజు యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళే. కృష్ణంరాజు గారేమో కృష్ణుడి టైప్ రోల్ ప్లే చేస్తారు, మురళీమోహన్, ప్రసాద్ బాబు, భానుచందర్, ఇలాంటి పెద్ద స్టార్స్ మధ్యలో తను ఒక్కడున్నాడనమాట. సో అతను చూసినప్పుడే అనిపించింది అనమాట, ఇందులో ఒక స్పార్క్ ఉంది, నేను డిఫరెంట్గా ఉన్నాడు, ఆ వడికోల గ్రిట్ ఉన్నది, అంటే ఆ ఎమోషన్స్ అవి బాగా చూపిస్తూ ఉన్నాడు. ఆ యాంగర్ కానీ ఇప్పుడంటే, అంటే ఇట్ వాజ్ అ వెరీ సెకండ్ ఫిల్మ్.
కానీ అది స్టాండ్ అవుట్ ఉండే అనమాట ఆ పిక్చర్లో. సో దాంతో అర్థమైంది ఈయన విల్ గో టు ప్లేసెస్. అట్రాక్ట్ ఎక్కువ చేస్తారు ఈయన యాక్టింగ్ తో అయితే డాన్స్ తో అయితే ఎవ్రీథింగ్ అని మీకు అప్పుడే అర్థమైంది. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఆయన బ్లాక్ బస్టర్ పిక్చర్ ఖైదీ, అది ఎన్నో పిక్చర్ అయి ఉండొచ్చు చెప్పండి? సార్ మేబీ ఒక 15 or 20 ఉండొచ్చు. అది 60వ సినిమా ఆయనకి, 60th మూవీ. 60వ సినిమా. 60వ సినిమా. అంతకుముందు కూడా హీరోగా చేశాడు కానీ ఇది సూపర్ స్టార్డమ్ తెచ్చిందనమాట. సో 1978లో ఆయన అరంగేట్రం ప్రాణం ఖరీద్ తోటి. 1983 అంటే 5 ఏళ్లలో 60వ సినిమా ఇది. 5 ఏళ్లలోనే 60 తీసారా సార్? 60 తీసారంటే ఈయన ఫస్ట్ స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగానే ఏ పాత్ర వస్తే ఆ పాత్ర, చిన్న పాత్ర అని కానీ విలన్ పాత్ర ఏదైనా కానీ అన్నీ చేసుకుంటూ పోయారు. సో హీ వాంటెడ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఆయన డెడికేషన్ అది. ఏ ఆపర్చునిటీ వచ్చినా పోకుండా వదలకుండా దాంట్లో మళ్ళీ ప్రూవ్ చేసుకోవడం. ఇప్పుడు ఆయన విలన్గా గత 47 రోజులు, దెన్ కొత్తపేట రౌడీ, మోసగాడు ఇలాంటి పిక్చర్స్లో చేశారు. చిన్న చిన్న పాత్రల్లో కూడా చేశారనమాట. తర్వాత ఒక ఖైదీ కంటే ముందు మంచి హిట్స్ కూడా ఉన్నాయి ఆయనకి, లైక్ రామయ్య, వీధిలో కృష్ణయ్య, అభిలాష, ఇవన్నీ అంతకుముందు వచ్చిన సినిమాలే. కానీ ఖైదీ అనేది ఇట్ వాజ్ ఏ గేమ్ చేంజర్ తెలుగు ఇండస్ట్రీకి, అతనికి కూడా ఇట్ వాజ్ ఎ కలోజల్ హిట్. అంటే మెగాస్టార్ గారు ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత అని చెప్పుకునేలాగా ఉందంటారు. సినిమాలు కూడా చెప్పొచ్చు మనం, తెలుగు సినిమాలు ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత మార్చేశారు. అంత యాక్చువల్గా అతను అంతకుముందు సినిమాల్లో కూడా నేను అన్నట్టుగా అది బిల్లారంగా, కిరాయి రౌడీలు ఇట్లాంటివన్నీ ముందర వచ్చాయి. ఆయన ఫైట్స్, డాన్సెస్ అవన్నీ కూడా ప్రూవెన్. కానీ ఈ సినిమాలో ఇంకొక నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్ళాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషన్లో ఫైట్ ఉంటుంది, మొత్తం పోలీస్ స్టేషన్లో పోలీసుల మీద దాడి, అది ఇది అట్లాంటిది ఐ థింక్ ఫస్ట్ టైం ఆ ఇంటెన్సిటీ తోటి చూపించింది. దెన్ సాంగ్స్, రగులుతోంది మొగలిపోదా, ఇట్లాంటివి అన్నీ కూడా. అంటే ఒక ఇంటెన్స్ రోల్. రాంబో రీమేక్ ఇది, హాలీవుడ్లో వచ్చిన హిట్. కానీ అంతకుముందు హీరోలు, అంతకుముందు తరంలో వచ్చిన పిక్చర్స్ అనేది కూడా ఫైట్స్ అనేవి కొద్దిగా ఏదో కొరియోగ్రాఫ్ లాగా, అది మెల్లిగా, అది ఇది అంటే మీకు అంత అంటే ఎక్కువ బాడీ మూవ్మెంట్స్ ఉండేవి కాకుండా అంటే మీకు హై ఇంటెన్సిటీ ఫైట్స్, వైర్ ఫైట్స్, లేకపోతే జంప్స్, ఇట్లాంటివన్నీ రిస్కీ షాట్స్ ఇట్లాంటివన్నీ ఉండేవి కాదు. ఒక వేగం తీసుకొచ్చారు. దాని పిక్చరేషన్ డిఫరెంట్గా, అంటే ఇలా యాక్ట్ చేసే నటుడు ఉంటే ఇక డిఫరెంట్ స్టంట్ డైరెక్టర్స్ కూడా వచ్చారు, వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలెట్టారు అన్నమాట. సో అందుకని ఆ జనరేషన్ ఆఫ్ యూత్ అంతా కూడా బాగా కనెక్ట్ కాగలరు, డిఫరెంట్గా కనిపించారు చిరంజీవి గారు. ఇప్పుడు మేము అన్నట్టుగానే ఈయన స్ట్రగుల్లో ఇంత స్ట్రగుల్ అవుతూ 60వ సినిమాకి సూపర్ స్టార్డమ్ అందుకున్నారు. చిరంజీవి గారిలో ఉన్న ప్రత్యేకత ఇది కూడా ఒకటి. హీఈస్ అ వెరీ ఇన్స్పిరేషనల్ పర్సన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. ఎంతోమంది అండర్ డాగ్స్కి, అంటే మేము కూడా ప్రయత్నిస్తే ఆ లెవెల్కి వెళ్ళొచ్చు, మా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండక్కర్లేదు, మేము స్టార్ ఫ్యామిలీ నుంచి రానక్కర్లేదు, లేకపోతే వేరే జీవితంలో మీరు ఇంకేదైనా అవుదాం అనుకుంటున్నారు, కష్టపడితే స్వయం కృషితోటి, ఒక సినిమా పేరు కూడా అది వచ్చింది, స్వయం కృషితోటి ఇంత చాలామంది మోటివేషనల్ స్పీకర్స్కి సబ్జెక్ట్ చిరంజీవి గారు చాలా చోట్ల చెప్తారు కూడా. మనము వింటే ఇప్పుడున్న హీరోలు ఎవరైతే ఉంటారో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మూవీస్ లోకి రావాలి అని, మీకు అసలు హీరో అవ్వాలని ఎలా అనిపించింది అని ఒక క్వశ్చన్ అడిగితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే 90% హీరోస్ ఏం చెప్తారంటే చిరంజీవి గారి సినిమాలు చూసి నేను పెరిగాను, చిరంజీవి గారిని చూసి ఆయనలా నేను ఒక హీరో అవ్వాలి అని వచ్చానని చాలా మంది. అంటే వాళ్ళలో కూడా ఒక నమ్మకం, అంటే ఎక్కడో ఆశ, నేను కూడా కావచ్చు అలా అని. సో ఇప్పుడు చెప్పినట్టుగానే ఇతను ఒక మొత్తాన్ని ట్రెండ్ని మార్చేశారు, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ అట్లాగే డాన్సెస్. నేను అనుకుంటా తెలుగు తెర మీద అంత గ్రేషియస్గా, అంటే డాన్స్ తోటి కట్టుపడి ఆయన పడేసే లాంటి హీరో ఉండకపోవచ్చు. జస్ట్ అతని డాన్స్ చూడడానికి రిపీట్ ఆడియన్స్ వస్తాం. అప్పట్లో అయితే ఆయన డాన్స్ హైలైట్ అసలు. ఎగ్జాక్ట్లీ. అంటే మనం రాధ గారు, చిరంజీవి గారు కాంబినేషన్ లో చూసినట్లయితే చాలా మంది వాళ్ళ డాన్స్ కి ఫ్యాన్స్ అయిపోయి అవి చూడడానికి ఎక్కువగా థియేటర్స్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా సందర్భాలు చూసాము. అయితే ఎన్ని సినిమాలు తీసేస్తారు ఇప్పటి వరకు? అంటే ఆయన సక్సెస్ఫుల్ గా మీరు చెప్పారు 5 years లోనే 60 films తీశారు. దానికి కూడా కారణం ఉంది. చెప్పిన చిన్న చిన్న పాత్రలు ఇయర్కి ఆల్మోస్ట్ 12-14 మూవీస్ తీసేవాళ్ళు.
ఆయన ఖైదీ వచ్చిన ఇయర్ 1983. ఆ ఇయర్లో కూడా నేను అనుకుంటా అరౌండ్ 12 to 14 మూవీస్ చేశారు ఆ ఇయర్లో కూడా, ఒక్క ఇయర్లో. అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంత వర్క్ ఉంటుంది. అంటే అసలు గ్యాప్ లేదు, ఫ్యామిలీకి కానీ దీనికి టైం లేకుండా చాలా కష్టపడితేనే కదండి మెగాస్టార్ అయ్యారంటే. అంత ఈజీగా ఏమో అవ్వరు. సరే, అయితే మనం చూసుకున్నట్లయితే మెగాస్టార్ గారి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది, చాలా మందికి ఇష్టం అసలు. ఏంట్రది మందన్నా ఓ స్మాలేమంటావా? బ్లార్చే అంటే ఆయన మనం చూస్తే డాన్స్ బాగా చేస్తారు, యాక్టింగ్ బాగా చేస్తారు, కామెడీ బాగా చేస్తారు, ఎవ్రీథింగ్. మనం చూస్తే ఆయన మైథలాజికల్ మూవీస్ తీశారు, ఫ్యాంటసీ మూవీస్ తీశారు, కామెడీ మూవీస్ తీశారు, ఎవ్రీథింగ్ ఆయన తీయగలరు. అయితే మనం చూసుకుంటే ఆయన కొన్ని ఇయర్స్ తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఏది ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టారో రాజకీయాలకు వచ్చే ముందు కొంచెం గ్యాప్ తీసుకున్నారు, సినిమాలకి చాలా బ్రేక్ వచ్చేసింది, ఫ్యాన్స్ అందరు కొంచెం. అలా కాదండి, తన కెరియర్లో అంటే ఆయన కెరియర్ 1978లో స్టార్ట్ అయ్యి ఆయన లాస్ట్ పిక్చర్ వాజ్ ఇన్ 2007, శంకర్ దాదా జిందాబాద్. అంటే ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల తన ప్రయాణంలో అక్కడక్కడ తనకి కాస్త స్లో పీరియడ్ కూడా వచ్చింది. 1987 ముందర ఒక 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యి కొద్దిగా నిరాశలో ఉండే. దెన్ 1987లో సమ్వేర్ అరౌండ్ ఆగస్ట్ సెప్టెంబర్లో పసివాడి ప్రాణం అనేది మళ్ళీ ఆయనకు ఒక మళ్ళీ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ లాంటిది ఇచ్చిందనమాట. సో అలా ఇచ్చింది. సో దాంతో మళ్ళీ ఎదిగారు, తన పొజిషన్ని తను కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. దెన్ 1990 to 92 అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ ఫర్ చిరంజీవి గారు. జగదేక వీరుడు అతిలోక సుందరి వచ్చింది, దెన్ రౌడీ అల్లుడు వచ్చింది, ఘరానా మొగుడు వాజ్ అ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఘరానా మొగుడు రిలీజ్ అయ్యాక నేషనల్ లెవెల్ మ్యాగజైన్స్ లైక్ ఇండియా టుడే, వీక్ అక్కడ కూడా ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ఇండియా అని ఆర్టికల్స్ వచ్చాయి. అమితాబ్ బచ్చన్ కంటే కూడా పెద్ద నటుడు అని. ఆ రోజుల్లో ఘరానా మొగుడు 10 crores కలెక్ట్ చేసింది. సో ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ హిట్. అది అప్పుడు చాలా పెద్ద పీరియడ్ అనమాట. సో అలాగే ఒకానొక టైంలో మళ్ళీ 97 ముందర సమ్ కైండ్ ఆఫ్ బిగ్ బాస్ ఇట్లాంటి రిక్షావుడు ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయిపోయి ఒక సంవత్సరం, ఐ థింక్ 1996 అనుకుంటా, సినిమాలే చేయకుండా కూర్చొని ఆలోచించి కొద్దిగా స్లో చేసుకొని ఇయర్కి 1-2 చేస్తూ హిట్లర్ తోటి మళ్ళీ ప్రయాణం మొదలెట్టి మళ్ళీ హిట్స్ బాట పట్టారన్నమాట. సో బట్ మళ్ళీ కొన్ని 1-2 ఫ్లాప్స్ వచ్చాయి. 2002లో ఇంద్రా, దెన్ మాస్టర్ ఇట్లాంటి పిక్చర్స్ తోటి, ట్యాగోర్, మెసేజ్, సోషల్ మెసేజ్ ఇవి కలోజల్ హిట్స్ అయ్యాయి. ఇందిరా అండ్ ట్యాగోర్, ఓకే, ఇవి చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ 2004 వరకు బాగానే సాగింది ప్రయాణం. తర్వాత మళ్ళీ సినిమాలు నడవకపోవడం, దెన్ 2007లో జిందాబాద్ అనేది పెద్ద డిజాస్టర్ కావడంతో తను అప్పుడే అంటే ఇక్కడ బీజం కూడా పడింది అతనికి, ఏది ఇందిరా ట్యాగోర్ తోటి పొలిటికల్ బీజం. ఇంకో విషయం ఏంటంటే తెలుగులో సినిమా ఫీల్డ్లో ఎన్టీఆర్ గారి తర్వాత అంత పాపులారిటీ ఉన్న యాక్టర్ చిరంజీవి గారే. మొత్తం అక్రాస్ ద సెక్షన్స్, పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ కూడా అతను కనెక్టెడ్. ఇంకోటి మంచి మనిషి అతను. బేసికలీ ఆయన నాన్ కాంట్రవర్షియల్, ఎవరిని ఇబ్బంది పెట్టాడు, ఏదో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేయడు అలా అనమాట. సో అందరు కనెక్టెడ్ మనిషి. సో ఆయన కూడా అసలు మంచి అవకాశం ఉండే, అతను కాలేకపోయాడు, అది దురదృష్టం. సో బట్ తను సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు అలా. అదొక సో ప్రతి యాక్టర్ కెరియర్లో ఉన్నట్టే అప్స్ అండ్ డౌన్స్ ఈయనకు కూడా ఉన్నాయి. దర్వర్ 1-2 డౌన్స్. 1987లో ఒకసారి వచ్చింది, 94లో ఒకసారి వచ్చింది. ఇంకా 2007 ఆ ప్రాంతాన్ని వచ్చేసరికి సరే సినిమాలు వద్దు, నేను దీంట్లోకి వెళ్తానని పొలిటికల్గా అంటే పొలిటీషియన్ అయిపోదాం అనేసి వెళ్ళిపోయారు. సరే అయ్యారు కదండి, అక్కడ కూడా కొంచెం ఒక పదవి అయితే అలంకరించడం జరిగింది. స్టిల్ ఓకే, ఇప్పుడు మళ్ళీ మన సినిమాలు బాటపట్టారు మెగాస్టార్ చిరంజీవి గారు. తర్వాత 150th ఫిల్మ్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి, చాలా మనకి మంచి కలెక్షన్స్ అయితే ఇచ్చాయి. అంటే చిరంజీవి గారు ఒక కొత్తదనాన్ని కోరుకుంటున్నట్టుగా ఎప్పటికప్పుడు కొత్త స్టోరీ వెతుక్కుంటున్నారు. అందులో కొన్ని సెలెక్షన్స్లో ఫ్లాప్స్ కూడా జరగడం జరిగింది, కానీ స్టిల్ ఎప్పటికప్పుడు మనకు కొత్తదనాన్ని అయితే ప్రజెంట్ చేస్తున్నారు. అంటే మీరు పర్టికులర్గా పర్సనల్గా మీరు చిరంజీవి గారిని ఎలా చూడాలనుకుంటారు సార్? అంటే ఒక కామెడీ టైమింగ్ ఇష్టమా మీకు, ఆయన డాన్స్ ఇష్టమా, లేదా ఆయన ఏదైనా మైథలాజికల్ మూవీ చేస్తే చూడాలనుకుంటున్నారా? ఇప్పుడు తనతో తీసే డైరెక్టర్లు అందరూ కూడా న్యూ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్, యంగ్ బ్రిగేడ్, వీళ్ళందరూ కూడా ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు. వాళ్లకు తెలుసు ఈయనని ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుందనేసి. 2007 తర్వాత 2017లో 10 years గ్యాప్ తర్వాత ఆయన ఖైదీ నంబర్ 150 వచ్చిందనమాట.
సో ఆ సినిమా కత్తి అనే తమిళ్ సూపర్ హిట్ మూవీకి రీమేక్ అది. Yeah, సో okay. రీమేక్ కాబట్టి తనకు సూట్ అయ్యేది. అందులో ఆయన డాన్సెస్, రెగ్యులర్ ఎలివేషన్స్, ఫైట్స్ వివి వినాయక్ డైరెక్టర్ బాగానే తీశారు. Yes. తర్వాత సైరా నరసింహారెడ్డి వచ్చింది. అది హిస్టారికల్ ఫిల్మ్, స్వాతంత్ర పోరాటం టైంది. అవును. అది అంతగా ఆడలేదు. దెన్ తర్వాత మనకి ఆచార్య డెంట్ డూ వెల్, బట్ గాడ్ ఫాదర్ వచ్చేసి రీజనబుల్గా నడిచింది. Yeah. బట్ వాల్తేరు వీరయ్యకి వచ్చేసరికి డైరెక్టర్ బాబీ ఏదైతే ఉన్నాడో చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నారు? మీరు అన్నారు కదా కామిక్ Yes. టైమింగ్. కామిక్ టైమింగ్ ఈయన చేసినట్టుగా ఐ థింక్ మన టాప్ స్టార్స్లో ఎవరు Yes. చేయలేరు. ఈజ్ నోన్ ఫర్ దాట్. దొంగ మొగుడు అయితేంది, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, Yes. అత్తకు ఎముడు, అమ్మాయికి మొగుడు, ఇంకా అది ఎండ్లెస్. చాలా ఈ తరం వాళ్ళకి శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా చూస్తూనే ఉంటారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ అనండి మీరు. అసలు అమేజింగ్ కామిక్ టైమింగ్ ఉంటుంది. మళ్ళీ ఏంట్రా కాలేజ్ ఇటే ఓ సో ఆయన డాన్స్, ఆయన ఉగ్ర రూపం, అంటే ఆయన ఫెరోషియస్ రోల్స్, దెన్ ఆయన డైలాగ్ డెలివరీ, దెన్ ఈ కామిక్ టైమింగ్, ఇవన్నీ కూడా బాగా చేసి దాన్ని కరెక్ట్ పాల్లో మిక్స్ చేసిన తీసిన సినిమానే వాల్తేరు వీరయ్య. అందుకని అంత సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ అనుకోకుండా ఐ మీన్ దట్ వాజ్ అ రాంగ్ చాయిస్, బోలా శంకర్ అది వెళ్ళింది. కానీ నౌ ఐ థింక్ ఇది ఇప్పుడు వచ్చే విశ్వంబర అనే కొత్త పిక్చర్ ఏదైతే ఉందో అది అవుట్ అండ్ అవుట్ డిఫరెంట్ మూవీ ఉంటుంది. ఓకే. సో ఆ డైరెక్టర్ కూడా బింబిసారా అనే ఫిల్మ్ తీస్తారు ఇంతకుముందు, చాలా బాగా తీశాడు. వశిష్ఠ, చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. సో ఐ థింక్ ఈ స్కేల్ కూడా చాలా పెద్దగా హై బడ్జెటెడ్ మూవీ. ఇది ఒక పాన్ ఇండియా మూవీ తీస్తూ ఉన్నారు. అండ్ ఏజ్ కూడా సీనియర్ అయ్యారు, కానీ బట్ స్టిల్ ఈ కెన్ డూ లాట్ ఆఫ్ రోల్స్. ఇంకా చాలా టైం ఉంది ఆయనకి. ఇప్పుడు ఉన్న హీరోకి పోటీ ఇస్తున్నారు. ఆయన పోటీ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు సీనియర్ యాక్టర్లను కూడా చూస్తే వాళ్ళు కూడా చేంజ్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనం తమిళ్లో చూస్తే రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్, వీళ్ళందరూ కూడా విక్రమ్, దెన్ జైలర్, ఇలాంటి టైప్ ఆఫ్ రోల్స్ తోటి వస్తూ ఉన్నారు. సో హీ హ్యాస్ మార్కెట్ ఫర్ అనదర్ 10 years. Yes, of course. ఈజీగా ఉంది. అండ్ మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆయన పద్మ విభూషణ్. అంత విశిష్టమైనది వచ్చింది కాబట్టి ఆయన విశిష్టమైన వ్యక్తి. ఆయన ఈజ్ లవ్డ్ బై ఎవ్రీవన్. మనకి స్టార్ అనగానే సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ గుర్తొచ్చే పేరు చిరంజీవి గారు. అక్రాస్ ద జనరేషన్స్. ఈ రోజు కూడా ఒక టీనేజర్ కూడా చిరంజీవి గారు అంటే ఏంటో తెలుసు. ఆయన వాళ్ళు వెనక్కి వెళ్ళి యూట్యూబ్లో వాళ్ళ పిక్చర్స్ అన్ని, ఆయన సూపర్ హిట్స్ అన్ని కూడా మళ్ళీ చూస్తారు. ఆయన ఎందుకు ఇంత ఫినామినా అనేది అందరికి తెలుసు. ఎస్, అంటే జనరల్ ఏ ఆడియన్కైనా ఫేవరెట్ హీరో ఒకళ్ళు ఉంటారు, కానీ చిరంజీవి గారు ప్రతి ఒక్కళ్ళ ఫేవరెట్ హీరో. చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అని చాలా మంది చెప్పడం అయితే చూసాం. సో డైరెక్టర్ అంటే గుర్తొచ్చింది. జనరల్ గా చిరంజీవి గారికి డైరెక్షన్ చేయడం నాకు తెలిసి చాలా ఈజీ, ఎందుకంటే ఆయన ఏదైనా వెంటనే చేసేస్తారు. ఈయనతో ఎక్కువ సినిమాలు చేసిన డైరెక్టర్ కోదండరామరెడ్డి గారు. ఆయన 23 మూవీస్ తీశారండి. అందులో ఆల్మోస్ట్ లైక్ 15 హిట్స్, సూపర్ హిట్స్ అయ్యాయి. వాళ్ళది కాంబినేషన్ చాలా ఫేమస్ కాంబినేషన్. ఒకానొక టైంలో చిరంజీవి గారు, కోదండరామరెడ్డి, క్రియేటివ్ కమర్షియల్స్, ఎండమూరి వీరేంద్రనాథ్, ఇళయరాజా, ఈ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. అమేజింగ్ మ్యూజికల్ హిట్స్. అభిలాష, ఛాలెంజ్, మరణ మృదంగం, రాక్షసుడు, ఇట్లాంటి పిక్చర్స్ అన్నీ వచ్చాయి. వాళ్ళది సూపర్ హిట్ కాంబినేషన్. 23 సినిమాలు ఒకటే యాక్టర్ తోటి చేయడం చాలా గ్రేట్. అంటే ఎంత డెడికేటెడ్ యాక్టర్ అనేసి మనకు తెలుస్తుంది. మనకు తెలిసిందే చిరంజీవి గారి వల్ల మన మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు చూసారు, చాలా మంది సూపర్ స్టార్ మనకి దొరికారు. చాలా అదృష్టం. మొత్తానికి మన చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం నిజంగా మన తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. చాలా సంతోషం. ఆయన ఇలాగే ఇంకా మంచి మంచి సినిమాలు చేసి మనందరినీ అలరిస్తూ ఉండాలని, ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.